ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. త్రిపురేషి జయత్సేన నిస్క్రైగుణ్య పరాపరా. త్రిపురేషి ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. త్రైలోక్య మోహన చక్రంలో ఉన్న తల్లి పేరు త్రిపుర. సర్వాశ పరిపూరక చక్రములోని తల్లి పేరు త్రిపురేషి. అక్కడ ఈ తల్లియే నాయకురాలు. ఈ ఆవరణకు ఆమెయే దేవత. శ్రీచక్రమే త్రిపుర చక్రము. సూర్య అగ్ని చంద్రమండలములు అనబడే త్రిపురములుగా ఇది ఉన్నది. దీని లోపల బిందువుగా ఉన్న తల్లి త్రిపురేషి. శ్రీచక్రములో బిందువు, త్రికోణము, అష్టత్రికోణములు, 3 త్రిపురలు ఇవి ముఖ్య శక్తులు. శ్యామల, వారాహి, బాలాశక్తులు. ఈ త్రికోణ రూపములకు ఈశ్వరి కనుక జగదాంబ. త్రిపురేషి స్థూల సూక్ష్మ కారణ శరీరాలే త్రిపురలు. ఆ త్రిపురాలకు ఆ జగదాంబ ఈశ్వరి అని మరొక అర్థము. జయత్సేన ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని జయత్సేనాయై నమః అని ధ్యానించాలి. బండాసుర వధలో అమ్మవారికి కోటానుకోట్ల యోగినీగణ సేనా సమూహాలు సహకరించాయి. ఆ సేనలే అమ్మకు జయమును చేకూర్చాయి. జయించే లక్షణము కలిగిన తల్లి జయత్సేన. అమ్మ యొక్క పరివార దేవతల శక్తియే ఆ జగదాంబ లీల. ఈ సేవలన్నీ మంత్రస్వరూపాలే. శ్రీ విద్యా మంత్రములన్నీ సేనలే. బండాసురుడి మనలో ఉన్న అవిద్య, అజ్ఞానము ఆ మంత్రములే. వాటిని పోగొట్టి జ్ఞానముని ఇస్తాయి. జయించే లక్షణం మాత్రమే కలిగిన మంత్రములను సైన్యముగా కలిగిన తల్లి జయత్సేన. ఈ నామము అమ్మవారి లీలా వైభవమును తెలిపే నామము. ఆ శ్రీమాత తనను నమ్మిన భక్తులను కష్టాల నుంచి తొలగించి తన జయత్సేన ద్వారా సర్వజయాలు శుభాలు ప్రసాదిస్తుందని తెలియజేశారు వాగ్దేవతలు. నిస్క్రైగుణ్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని నిస్క్రైగుణ్యాయై నమః అని ధ్యానించాలి. ఈ నామము అమ్మవారి పరతత్వ గుణాన్ని తెలియజేసే నామము. 3 గుణాలైన సత్వ, రజో, తమో గుణాలకు అతీతురాలు ఆ శ్రీమాత. ఈ 3 త్రిగుణాలను ప్రకాశింపజేసే జ్యోతిగా ఉన్న తల్లి, ఆత్మస్వరూపిణిగా ఉన్న తల్లి. ఈ 3 గుణాలు ఆ తల్లికి అంటవు. పరాపర ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని పరాపరాయై నమః అని ధ్యానించాలి. పరాపర శబ్దవాచార్యత్వ స్వరూపురాలు ఆ శ్రీమాత. పర అనగా పరమాత్మ స్వరూపము ఆ తల్లి. పర అనగా ఉత్కృష్టమైనది, అపర అనగా ఇహ సంబంధమైనది. 2 ఆ జగన్మాతే. ప్రకృతికి అతీతమైన వాడు పరబ్రహ్మము. ప్రకృతిలో కలిసిపోయేవాడు అపరబ్రహ్మము. ప్రణవము కూడా పర, అపర అనే 2 రకాలుగా ఉంటుంది. పర అనగా వినబడనిది, పరమాత్మగా ఉన్నది. ఆ పరమాత్మ గురించి చెప్పే ఓంకారము వినబడేదిగా ఉంది. ఓంకారము ద్వారా పరబ్రహ్మమును ఉపాసించాలి. ఇది ఒక అర్థం. శరీరములోని పంచభూతాలు, దానిలో వ్యాపించిన చైతన్యమే పరాపర అని అర్థము. పర అనగా మూలశక్తి, అపర అనగా పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 యొక్క విలక్షణ శక్తి రూపిణి పరాపర అని మరొక అర్థము. ప్రత్యేక శక్తి స్వరూపిణి, సగుణ నిర్గుణ స్వరూపమే పరాపర. శ్రీ విద్యా ఉపాసనలో పర, అపరయ, పరాపరోపాసన అని 3 విధానాలున్నాయి. బయటకు కనిపించేది స్వప్రభామయ్యి ఆ తల్లి అని చేసే పూజ పర, అసరయ, పరోపరోపాసన అని 3 విధానాలున్నాయి. బయటకు కనిపించేది స్వప్రభామపై ఆ తల్లి అని చేసే పూజ పర. శక్తిని శ్రీచక్రములో ఉపాసన చేస్తే ఆ తల్లియే నాయందు స్వయం ప్రకాశముగా ఉన్నది అని ధ్యానిస్తే అది పరోపరోపాసన. మార్తాండ భైరవారాధ్య మంత్రిని న్యస్త రాజ్యదూహు. త్రిపురేషి జయత్సేన నిస్క్రైగుణ్య పరాపర. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 6. ఈ నామములు అమ్మను ఉపాసించిన తత్వాన్ని, పరతత్వాన్ని, లీలా వైభవాన్ని తెలియజేస్తున్నాయి. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.